Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆసీస్ పై ఓపెనర్ గా పంత్. మరి ధావన్ సంగతి ఏమిటి? వన్డే ప్రపంచ కప్ ముంగిట భారత జట్టు ప్రయోగాలకి పెద్దపీట వేయాలని యోచిస్తుంది. ఈ మేరకు ఆస్ట్రేలియాతో ఈ నెల 24 నుంచి జరగనున్న సుదీర్ఘ సిరీస్ కు వినియోగించుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ ప్రణాళికలు రచిస్తుంది. సిరీస్ లో భాగంగా 2 టీ20లు 5 వన్డేలను భారత జట్టు ఆడనుండగా ఈ మేరకు శుక్రవారం టీంని కూడా సెలెక్టర్లు ప్రకటించారు. ఆ సమయంలో చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పరోక్షంగా రిషబ్ పంత్ ను ఓపెనర్ గా ఆడించబోతున్నట్లు వెల్లడించారు. వన్డే జట్టు నుంచి దినేష్ కార్తిక్ ను తప్పించిన సెలెక్టర్లు రెండో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేశారు. దీంతో ప్రపంచ కప్లోనూ అతనికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలు కానుండగా ఈ టోర్నీలో రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ను ఓపెనర్ గా పంపాలని ఇటీవల దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, షేన్ వార్న్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చ అనంతరం చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని రిషబ్ పంత్ను వన్డే జట్టులోకి ఎంపిక చేశాం. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ కావడంతో బ్యాటింగ్ ఆర్డర్లో అతనికి నప్పే స్థానంపై త్వరలోనే ఓ స్పష్టత రావచ్చు. కుడి ఎడమ బ్యాటింగ్ కాంబినేషన్ జట్టుకి ఎప్పుడు అదనపు బలమే కాబట్టి టాప్ ఆర్డర్లో అతన్ని ఆడించడంపై చర్చిస్తున్నామని ఎంఎస్కే ప్రసాద్ వివరించారు. వన్డే జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మెరుగ్గా రాణిస్తున్నారు. కానీ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్న రిషబ్ పంత్ను టాప్ ఆర్డర్లో ఎలా ఆడిస్తారు అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 3వ స్థానంలో విరాట్ కోహ్లీకి అద్వితీయమైన రికార్డు ఉంది. 4వ స్థానంలో సీనియర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు ఆడతాడని గతంలోనే ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియాపై సిరీస్లో ధావన్ను తప్పించి ఓపెనర్గా పంత్ని ఆడిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అది ప్రయోగమే అయినా ఒకవేళ హిట్ అయితే ప్రపంచ కప్లోనూ రోహిత్ పంత్ హిట్టింగ్ జోడీ కాంబినేషన్ చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.